ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది రూపే క్రెడిట్ కార్డ్స్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు వీసా క్రెడిట్ కార్డా, రూపే క్రెడిట్ కార్డా అంటే రూపే క్రెడిట్ కార్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే రూపే క్రెడిట్ కార్డ్ని మన ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ కనెక్ట్ చేసుకొని మనం ఎక్కడ ఏ షాప్లో అయినా మినిమం 10 రూపీస్ షాపింగ్ చేసినా కానీ అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ని స్కాన్ చేసి మనం క్రెడిట్ కార్డ్ ద్వారానే పేమెంట్ చేస్తుంది. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్తో పేమెంట్ చేయాలంటే అక్కడ స్వైపింగ్ మిషన్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుండే. బట్ ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కడైనా క్యూఆర్ కోడ్స్కి పేమెంట్ అనేది చేస్తుంది. సో ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉంటాయి అంటే సాలరీ రావడం లేట్ అయినా కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోకుండా జీరో అయినా కానీ మీరు ఎక్కడ షాపింగ్ చేసినా కానీ ఈ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవస్తుంది. సో ఈ కార్డ్ అనేది ఒక సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి రూపే క్రెడిట్ కార్డ్స్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. అయితే మీరు నార్మల్ క్రెడిట్ కార్డ్స్ తీసుకునేటప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా నాకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లయితే మీరు కంప్లీట్గా స్టడీ చేసి తీసుకుంటారో ఈ రూపే క్రెడిట్ కార్డ్స్లో కూడా మీకు ఏ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఏ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు స్టడీ చేసి మీరు బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీరు డైలీ చేసే ఖర్చుల్లో యూపీఐ స్పెండ్స్ పైన ఇయర్లీ మంత్లీ చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీరు ఎలాంటి రీసెర్చ్ చేయాల్సిన పని లేకుండా నేనే మీకోసం ది బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ని, ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న ది బెస్ట్ రూపే యూపీఐ కార్డ్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఆ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు డైలీ చేసే యూపీఐ స్పెండ్స్ పైన కూడా మీరు చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే ఈ వీడియోలో నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు డైలీ చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన కూడా కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఆ కార్డ్ నేమ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి టాటా నియో ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు. నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ కార్డులో కొంచెం తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, బట్ ఈ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డులో దాంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ కార్డుకి అప్లై చేసే అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అప్లై చేసుకునే ప్రాసెస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఈ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. సో ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో మాట్లాడుకునే కంటే ముందు ఈ కార్డ్ ద్వారా మీకు ఎక్స్ట్రాగా వచ్చే అడ్వాంటేజెస్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ కార్డ్ అనేది హెచ్డిఎఫ్సి అండ్ టాటా నియో ఈ రెండింటి పార్ట్నర్షిప్లో లాంచ్ అయింది కదా. సో మీరు ఈ కార్డ్ తీసుకున్న తర్వాత టాటా నియో యాప్లో ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, సో టాటా నియో యాప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉండే మ్యాక్సిమం ఐటమ్స్ ఇందులో ఉంటాయి. సో టాటా నియో యాప్లో మీరు ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh వర్త్ ఉన్న మొబైల్ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, ఐఫోన్ కానీ అది ఏదైనా కానివ్వండి. సో ఆ 1 lakh ఉన్న మొబైల్ని ఈ టాటా నియో యాప్లో ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు పర్చేజ్ చేస్తే మీకు 10% అంటే 10,000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీకు ఆ మొబైల్ 90,000కి వచ్చినట్టే లెక్క. అట్లా మీరు టాటా నియోలో ఏ షాపింగ్ చేసినా కానీ మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా మీరు టాటా రిలేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, తనిష్కే కావచ్చు, క్రోమా కావచ్చు, ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న అన్ని టాటా బ్రాండ్స్లో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ఎలాంటి షాపింగ్ చేసినా కానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు తనిష్క్లో గోల్డ్ పర్చేజ్ చేసినా లేకపోతే క్రోమాలో ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కానీ 1 lakh ప్రొడక్ట్ కొంటే మీకు 5,000 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీకు 95,000కి ఆ ప్రొడక్ట్ వచ్చినట్టే లెక్క. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్గా 1 lakh అని చెప్తున్నా, మీరు ఎంత చిన్న ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ వీటిని పక్కన పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి లైఫ్లో మెయిన్గా ఉండేది యూటిలిటీ బిల్స్. యూటిలిటీ బిల్స్లో పవర్ బిల్ వస్తుంది, గ్యాస్ బిల్ వస్తుంది అండ్ రీఛార్జెస్ వస్తుంది, కొంతమందికి వాటర్ బిల్, డిటిహెచ్ కూడా ఉంటాయి. సో ఈ 3 మాత్రం ఫస్ట్ చెప్పిన 3 పవర్ బిల్, రీఛార్జెస్, గ్యాస్ బిల్ మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, ప్రతి ఒక్కరికి కంపల్సరీ యూజ్ అవుతాయి. సో యూటిలిటీ బిల్స్ పైన ఈ కార్డు 5% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 1000 రూపీస్ అనేది పవర్ బిల్ వస్తుంది అనుకోండి. సో టాటా నియో యాప్లో నుంచి మీరు పవర్ బిల్ పే చేశారనుకోండి, ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు 1000 రూపీస్లో 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అలాగే మీరు మంత్లీ ఒక గ్యాస్ సిలిండర్ కన్జ్యూమ్ చేస్తారనుకోండి, ఆ గ్యాస్ సిలిండర్ కాస్ట్ ఒక 1000 రూపీస్ ఉన్నా కానీ అందులో కూడా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మీరు రీఛార్జెస్, మీ మొబైల్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్ ఒక 2-3 మొబైల్స్ మంత్లీ మీరు ఒక 1000 రూపీస్ అనేది చేస్తారు రీఛార్జ్ మినిమం. ఆ 1000 రూపీస్లో కూడా మీకు 50 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీ యూటిలిటీ ఎంతైతే ఉంటుందో అంత ఎక్స్ట్రా మీరు క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బిజినెసెస్ ఉంటాయి, యూటిలిటీ బిల్సే మంత్లీ ఒక 10,000 దాకా పే చేస్తారు. సో 10,000లో 500 రూపీస్ అనేది సేవ్ చేసుకోవచ్చు మంత్లీ. అట్లా ఇయర్లీ ఒక 6,000 రూపీస్ వరకు మనీ అనేది సేవ్ అవుతుంది యూటిలిటీ నుంచి. సో యూటిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ కాబట్టి సో యూటిలిటీ బిల్స్లో కూడా చాలా మనీ అనేది మనకు సేవ్ అవుతుంది. అండ్ వీటన్నిటికంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది యూపీఐ క్యాష్ బ్యాక్. ఈ వీడియోనే కంప్లీట్లీ యూపీఐ క్యాష్ బ్యాక్ గురించి కాబట్టి సో ఈ కార్డ్ని యూజ్ చేసి మీరు ఫోన్పే, గూగుల్ పే, హెచ్డిఎఫ్సి పేజ్ యాప్, సో వీటి ద్వారా మీరు ఎక్కడ యూపీఐ అంటే స్కాన్ పే చేసినా కానీ మీకు 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్లో ఒక 1000 రూపీస్ గ్రాసరీస్ తీసుకున్నారనుకోండి, 1000 రూపీస్ అక్కడ స్కాన్ అండ్ పే చేసి క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేస్తే మీకు 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది.
1.5%. అదే 1000 రూపీస్ మీరు ఇన్ కేస్ బ్యాంక్లో నుంచి డైరెక్ట్గా పే చేశారనుకోండి, ఆ బిల్లు మీకు ఏదైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ₹1 కూడా క్యాష్ బ్యాక్ రాదు. అదే బిల్లు ఈ కార్డు నుంచి పే చేస్తే మీకు 15 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ ఒక 10,000 యూపీఐ స్పెండ్ చేసే ఖర్చులు ఉన్నాయనుకోండి, సూపర్ మార్కెట్ అనే కాదు, షాపింగ్ అదేదైనా కానివ్వండి, ఒక 10,000 మీకు మంత్లీ స్పెండ్స్ ఉంటాయి, యూపీఐ స్పెండ్స్, అందులో 150 రూపీస్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇన్ కేస్ 20,000 మీ మంత్లీ స్పెండ్స్ ఉంటే 300 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. అట్లా మంత్లీ మాక్సిమం 500 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు యూపీఐ స్పెండ్ ద్వారా. సో అలా ఇయర్లీ మీరు పెట్టే ఖర్చు పైన మీకు కొంత మనీ అనేది సేవ్ అవుతుంది. అదే మనీ మీరు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి పే చేస్తే ఎలాంటి సేవింగ్స్ లేవు కదా. అదే ఈ కార్డ్ నుంచి పే చేస్తే మీకు కంపల్సరీ మంత్లీ క్యాష్ బ్యాక్ అనేది సేవ్ అవుతుంది. సో కాబట్టి ఈ కార్డ్ని ప్రతి ఒక్కరు తీసుకోండి. సో ప్రతి ఒక్కరని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి యూపీఐ స్పెండ్స్ కంపల్సరీ మ్యాండేటరీగా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరికి యూటిలిటీ బిల్స్ అనేది మ్యాండేటరీగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఉంటే మీ ఇంట్లో ఉన్న ఖర్చులపైన ఎంతో కొంత మనీ అనేది సేవ్ అవుతుంది. సో మాక్సిమం కార్డు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే. సో కార్డుకి అప్లై చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. టాటా ప్లాట్ఫామ్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అఫీషియల్ టాటా లింక్. సో ఆ లింక్ నుంచి మీరు వెళ్తే ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు, 0 జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి 4099 పర్ ఇయర్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సంవత్సరానికి 3 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఈ కార్డ్ని యూజ్ చేసి మీకు ఆ 4099 కూడా వేవ్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఎలాంటి ఫీ ఉండదు. ఈ కార్డు ద్వారా మీరు టాటా న్యూ యాప్ ద్వారా షాపింగ్ చేసినా లేకపోతే యూపీఐ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తున్నాను కదా. సో ఆ క్యాష్ బ్యాక్ అనేది టాటా నియో కాయిన్స్ రూపంలో వస్తుంది. 1 నియో కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. సో ఈ నియో కాయిన్స్ అనేది మీ టాటా నియో యాప్లో యాడ్ అవుతూ ఉంటాయి. కాయిన్స్ ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మీకు కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ కాయిన్స్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, మీరు టాటా నియోలో ఏ ఐటమ్ షాపింగ్ చేసినా కానీ ఈ కాయిన్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే టాటా రిలేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి కదా, తనిష్క్ కానీ క్రోమా కానీ, ఇవన్నీ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఇందులో ఎక్కడ షాపింగ్ చేసినా, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ స్టోర్ ఎక్కడ షాపింగ్ చేసినా కానీ మీరు కాయిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని మా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయంటే మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి చెప్పేస్తే ఓటీపీ వ్యాలిడేట్ చేసుకుంటే ఈ కాయిన్స్ అనేది డిడక్ట్ అయిపోతాయి ఆ షోరూంలో. సో ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్కి ఎక్స్పైరీ డేట్ అనేది అంతకుముందు 1 year ఇచ్చిన ఉండే, బట్ ఇప్పుడు 90 days అనేది ఇస్తున్నారు. 90 days లోపు మీరు ఈ కాయిన్స్ అయితే యూజ్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ కార్డ్కి అప్లై చేసే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ కార్డ్కి అప్లై చేసే ప్రాసెస్ వీడియో కూడా సెపరేట్గా చేసా. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తా. మీకు ప్రాసెస్ తెలియకపోతే ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి కంప్లీట్గా చూసిన తర్వాత. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.